హాయ్ ఎవ్రీవన్, మీరు చూస్తున్నారు సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల పుస్తక ప్రపంచంలో రారాజు మన సాయి గణేష్ బుక్ స్టాల్. పోటీ పరీక్షలో విజయం సాధించిన వ్యక్తి ఆధ్వర్యంలో నడపబడుతున్న బుక్ స్టాల్ మన సాయి గణేష్ బుక్ స్టాల్ బెల్లంపల్లి చౌరస్తా సమతా రాఘవరావు హాస్పిటల్ ఎదురుగా సురభి బిర్యానీ హౌస్ క్రింద కలదు. పుస్తక ప్రపంచంలో రారాజు సాయి గణేష్ బుక్ స్టాల్. టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న ఉపాధ్యాయులకు అత్యంత ముఖ్యమైనది ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి ఉపయోగపడే ట్రై మెథడ్. మార్కులు రావడమే కాదు, తర్వాత జాబ్ వచ్చిన తర్వాత కూడా ఏ విధంగా టీచ్ చేయాలి, ఏ విధంగా బోధనోపకరణాలు ఉపయోగించుకోవాలి, ఏ విధంగా మెథడ్స్ ఉపయోగించాలి, ఏ విధంగా పిల్లలకు అర్థం చేయించాలి, అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా ట్రై మెథడ్ రిలీజ్ చేయడం జరిగినది. లక్కీ పబ్లికేషన్ వారి అద్భుత ఆవిష్కరణ. లక్కీ పబ్లికేషన్ నుండి ఇదివరకు వచ్చిన ఎన్నో చార్ట్స్ అత్యంత ఆదరణ పొందడం జరిగినది. గత డిఎస్సిలో అత్యధిక మార్కులు కూడా రావడం జరిగినది. ఈ చార్టు ఎడ్జిటి వారికి మరియు స్కూల్ అసిస్టెంట్ వారికి ఉపయోగపడే విధంగా ఉంది. విద్య యొక్క లక్ష్యాలు వర్గీకరణ. విద్యార్థి ప్రవర్తనలో వాంఛనీయ మార్పును తీసుకొచ్చి అతని సమాజానికి ఉపయోగపడే పౌరునిగా తీర్చిదిద్దడమే అంతిమ విద్యా లక్ష్యం. మన విద్యా లక్ష్యం ఏంది? మన యొక్క లక్ష్యం ఏంది? ఎట్టి పరిస్థితుల్లో మిస్ అయినా, గత డిఎస్సిలో మిస్ అయినా ఈ డిఎస్సిలో ఖచ్చితంగా విజయం సాధించడం అనేది మన అంతిమ లక్ష్యం. అదేవిధంగా విద్యార్థి యొక్క అంతిమ లక్ష్యం ఉత్తమ పౌరునిగా తీర్చిదిద్దడం అతని యొక్క అంతిమ లక్ష్యం. గేగ్నే విద్యావేత్త సూచించిన విద్యా లక్ష్యాలు వర్గీకరణ. గేగ్నే 8 రకాల విద్యాభ్యాసనాన్ని విడమర్చి చెప్పాడు. అది ఉద్దీపన, ప్రతిస్పందన అభ్యాసనం, బోధన అభ్యాసనం, సూత్రాలు అభ్యాసనం, సమస్య పరిష్కారం. ఇది వరకు సరళం నుండి సంక్లిష్టానికి ఒక క్రమంలో అమర్చబడ్డాయి. బెంజమిన్ ఎస్ బ్లూమ్స్ విద్యా వర్గీకరణ 1948 అమెరికాలోని బోస్టన్ పట్టణంలో అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్ కళాశాల తొలి సమావేశం నిర్వహించింది. అధ్యక్షుడిగా చికాగో జీవశాస్త్రాచార్యంగా పరిచిస్తున్న బెంజమిన్ ఎస్ బ్లూమ్ను ఎన్నుకోవడం జరిగినది. ఈ సమావేశంలో సభ్యులు వీళ్ళు రావడం జరిగినది. 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. అది జ్ఞానాత్మక రంగం, భావేశ రంగం, మానసిక చలతలు. పై 3 అంశాలు ఉపాధ్యాయునికి విద్యార్థి ప్రవర్తనను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఆ 3 అనేటివి విద్యార్థి యొక్క ప్రవర్తన, విద్యార్థి ఏ విధంగా ఉన్నాడు, విద్యార్థికి ఏ విధంగా చెప్తే అర్థమవుతుంది, మనం ఏ విధంగా చెప్పాలి, విద్యార్థి ఏ విధంగా అవగాహన చేసుకుంటాడు, విద్యార్థి ఏ విధంగా ఉపయోగించుకోగలుగుతాడు అనే అన్ని అంశాలు ఆ 3 రంగాలపై ఆధారపడి ఉంటాయి. శాస్త్రవేత్తలు నిర్వచనాలు ఇచ్చినది కదా, వాళ్ళు ఏ దేశానికి సంబంధించిన జాన్ డ్యూయి అమెరికా, జాన్ పియాజే స్విట్జర్లాండ్, వైగాట్స్కీ రష్యా, ఈ విధంగా అందరు శాస్త్రవేత్తల గురించి ఇవ్వడం జరిగినది. బెంజమిన్ బ్లూమ్స్ వర్గీకరణ సంబంధించిన జ్ఞానాత్మక రంగం, భావేశ రంగం, మానసిక రంగం, ఇది ఎవరెవరు ఏ సమయంలో వివరించడం జరిగినది. క్లుప్తంగా వివరంగా చార్ట్ రూపంలో ఇవ్వడం జరిగినది. క్విక్ రివిజన్ లో ఎంతగానో ఉపయోగపడుతుంది. పటాలతో డయాగ్రామ్స్ తో ఇవ్వడం జరిగినది. బ్లూమ్స్ వెన్ చిత్రం. జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ. 2001లో సవరించిన జ్ఞానాత్మక రంగం నిర్మాణంలోని మార్పులు. ఈ విధంగా పట్టికల రూపంలో ఇవ్వడం జరిగినది. ఎంతో అద్భుతంగా క్లుప్తంగా ఇవ్వడం జరిగినది. ఎడ్జిటి వారికి మరియు స్కూల్ అసిస్టెంట్ వారికి ఉపయోగపడుతుంది. క్విక్ రివిజన్ గా ఉపయోగపడుతుంది. నా విజయంలో కీలక పాత్ర పోషించిన మెథడాలజీ. నేను మెథడాలజీ చదవడంలో నాకు ప్రాక్టీస్ చేయడం, చదవడం వలన పెంటా మెథడ్ 5 మెథడ్లకు సంబంధించి ఎడ్జిటిలో 30 మార్కులకు 26 మార్కులు సాధించడం జరిగినది. 30 బిట్స్కి 26 బిట్స్ కరెక్ట్ చేయడం జరిగినది. 13 మార్కులు రావడం జరిగినది. ఆ 13 మార్కులే నా విజయంలో కీలక పాత్ర పోషించడం జరిగింది. సృష్టీకరణలు, ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి, ఈ విధంగా క్విక్ రివిజన్ కింద ఎంతగానో ఉపయోగపడుతుంది. విజ్ఞాన శాస్త్రం, సాంఘిక శాస్త్రంలో ఏ విధంగా ఉన్నాయి, బోధన పద్ధతులు, ఉపన్యాస పద్ధతి, విద్యార్థి కేంద్రిక పద్ధతి సంబంధించిన
పద్ధతుల రకాలు వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ క్లుప్తంగా ఇంపార్టెంట్ పాయింట్స్ తోటి ఇవ్వడం జరిగినది. బోధన పద్ధతుల నుంచి ఖచ్చితంగా మనకు మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత బోధన ఉపకరణాల నుంచి రావడానికి అవకాశం ఉంటుంది. వైగోట్స్కి జాన్ పియాజే నుంచి రావడానికి అవకాశం ఉంటుంది. ప్రాథమిక భావనలు, గౌణ భావనలు, ప్రాజెక్ట్ పద్ధతి రకాలు, ప్రాజెక్టు స్టీవెన్సన్, కొమినియస్, అన్వేషణ పద్ధతి, ఆర్మ్స్ట్రాంగ్, ప్రతి పద్ధతి యొక్క సోపానాలు, చర్చా పద్ధతి, పథక రచన పద్ధతి, కరికులం, ఎంత క్లుప్తంగా వివరించడం జరిగిందంటే గ్రంథాలు, రచనలు, ఒక్కొక్క గ్రంథం ఎవరు రచించారు, ఈ గ్రంథాల నుంచి ఒక బిట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎన్ని మార్క్స్ 10th గ్రేడింగ్ ఇవ్వడం అనేది మూల్యాంకనం రకాలు ఇవ్వడం జరిగినది. శాస్త్రవేత్తల గురించి ఇది ఎడ్జిటి వారికి మరి స్కూల్ అసిస్టెంట్ వారికి అందరికీ ఉపయుక్తకరంగా ఉంటుంది. గణిత సంఘంలో సభ్యత్వాలు ఎవరెవరు ఉంటుంది. తర్వాత దీనికి సంబంధించిన అన్ని మెటీరియల్ ఇచ్చడంతో పాటు దానికి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ కూడా ఇవ్వడం జరిగినది. గ్రాఫ్స్ రకాలు, లక్కీ పబ్లికేషన్ వారిన మిగతా అద్భుత ఆవిష్కరణలు, ఇవన్నీ మన సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల అందు లభ్యమగును. మీ ఇరుగు పొరుగు వారు ఎవరైనా కావాల్సి ఉంటే వారికి మన వీడియోని షేర్ చేసి మన బుక్ స్టాల్ ఎంత దొరుకుతాయని మీరు తెలియజేయగలరు. మీరు ఎవరైతే ప్రిపేర్ అవుతుందో వారందరికీ శీఘ్రమే ఉద్యోగ ప్రాప్తిరస్తు. మీ సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయగలరని ఆశిస్తున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల, షేర్ చేయడం వల్ల ఈ మన బుక్ స్టాల్లో అన్ని పుస్తకాలు దొరుకుతాయని అందరికీ తెలియడం జరుగుతుంది. దీంతో పాటు డిగ్రీ బుక్స్, ఇంటర్ బుక్స్, అన్ని రకాల పుస్తకాలు, స్పైరల్ బైండింగ్ నోట్స్ కూడా మన వద్ద లభించును. మన సాయి గణేష్ బుక్ స్టాల్ పుస్తక ప్రపంచంలో రారాజు. థ్యాంక్ యూ వెరీ మచ్.